శ్రీ నారా లోకేష్ గారు ఆ రోజుల్లో అంటే 2024 యువగళం సభలో తన పాదయాత్ర ముగించుకున్న తర్వాత ఆ యువగళం సభలో ఆయన రెడ్ బుక్ అని చెప్పి ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ సమక్షంలో రెడ్ బుక్ అని చూపించి మేము పోలీస్ ఆఫీసర్స్, రాజకీయ నాయకులు చేస్తున్న తప్పులన్నీ కూడా ఇందులో రాసుకున్నాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి ఆయన ఆ బుక్ చూపించడం, రెడ్ బుక్ చూపించడం మనకి గుర్తుండే ఉంటుంది. తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. రెడ్ బుక్లో ఉన్నట్లుగానే ఆ వాళ్ళు రెడ్ బుక్లో రాసుకున్నట్లుగా అట్లాగే రెడ్ బుక్లో ఏ ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్, మిగతా పోలీస్ ఆఫీసర్స్, అట్లాగే రాజకీయ నాయకులు ఎవరెవరితో పేర్లు అయితే రాసుకుంటారో వాళ్ళ మీద రాజకీయ కక్ష పూరితంగా ఇప్పుడు యాక్షన్స్ తీసుకుంటున్నారు. అంటే మీరు ఏ పేరు పెట్టండి, అంటే లెక్కర్ స్కామ్ పేరు పెట్టండి, లేదు అని అంటే భూ ఆక్రమణల కోసం పెట్టండి, లేదు అంటే ఇంకొకటి ఏది తీసుకున్నా సరే అవన్నీ కూడా రెడ్ బుక్ ప్రకారంగా జరుగుతున్నాయి. చాలా మంది పోలీస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ని మీద యాక్షన్ తీసుకోవటం, వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వకపోవటం, వాళ్ళని వెయిటింగ్లో పెట్టడం, లేదు అంటే బలవంతంగా రిజైన్ చేయించడం లాంటివి చేశారు అన్నది ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళ తాలూకా ఆరోపణ. ముఖ్యంగా అజయ్ కల్లా, తర్వాత ప్రవీణ్ ప్రకాష్, ఇటువంటి ఉద్దండులందరూ కూడా, అలాగే ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు సిఎంఓ ఆఫీస్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాత్ర ఆయన పోషించారు. అట్లా చాలా మంది మీద ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ఆ రోజుల్లో రెడ్ బుక్లో జరిగినట్లుగా జరుగుతుంది. కాబట్టి రెడ్ బుక్లో వాళ్ళు ఏంటంటే రాజకీయ కక్షతో వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. ఆ రాజకీయ కక్షని ఇప్పుడు ఏంటంటే లీగల్గా సిఐడి ద్వారా, ఏసీపీ ద్వారా, లేదు అంటే ఇంకొకరి ద్వారా పోలీస్ వ్యవస్థ ద్వారా మమ్మల్ని చిత్ర హింసలు పెడుతున్నారు. అంటే అంబటి రాంబాబు గారు కానీ, ఆర్కే రోజా గారు కానీ, లేదు అని అంటే మిథున్ రెడ్డి, పెద్దారెడ్డి, ఇలా ఎవరు చూసినా సరే మా అందరి పేర్లు అందులో పెట్టుకొని ఈ రోజు మా మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళని వంశీ, ఇట్లా కూడా నాని. సో వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంది ఏంటంటే ఇదంతా రాజకీయ కక్షతో జరుగుతోంది. బొత్స సత్యనారాయణ గారు కూడా అదే మాట చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రెడ్ బుక్ అని చెప్పి మీరు ఎట్లాగైతే నోట్ చేసుకుంటున్నారో ఇప్పుడు మేము డిజిటల్ అని చెప్పి మేము కూడా ఒకటి స్టార్ట్ చేసాము. మేము కూడా అధికారంలోకి వచ్చినట్లయితే టిట్ ఫర్ టాట్ ఇట్లాగే మేము చేస్తామని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టీం, వైసీపీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు. ఈ సందర్భంలో మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ప్లేసెస్లో చాలా మంది మీద పోలీస్ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి కనబడుతుందంటే ఎలక్షన్స్ ముందు ఎవరెవరి పేర్లు అయితే వీళ్ళు చెప్పారో ఆ పేర్లు మీద మాత్రమే వీళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి అంటే వైసీపీ నుంచి టీడీపీ గూట్లోకి వెళ్ళాలి కానీ, లేదంటే వైసీపీ నుంచి ఇటు కూటమి ప్రభుత్వం తాలూకా గుప్పిట్లోకి వచ్చినోడు కానీ వాళ్ళ మీద ఇటువంటి యాక్షన్స్ లేకుండా మా మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారు రాజకీయ కక్షతో, ఈ రోజు వాళ్ళు అదే చేస్తున్నారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ స్కామ్ కేసు పెట్టినా సరే, లేదు అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టినా సరే వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి కాబట్టి మేము పెట్టాం తప్ప ఇందులో మేము కావాలని చేసింది లేదు. ఇప్పుడు దానికి బదులుగా ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మా మీద యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పి, నిజంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా సరే టీడీపీ వాళ్ళు చేసినా వైసీపీ వాళ్ళ మీద పెడుతున్నారని చెప్పి, వైసీపీ వాళ్ళ మీద చేసినా వైసీపీ వాళ్ళ మీద పెడుతున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళ ఆరోపణ. సో దానికి ముక్తాయింపుగా ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే ఎక్కడెక్కడైతే థ్రెట్ ఉంది, అంటే పోలీస్ థ్రెట్ లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం నుంచి థ్రెట్ ఉంది అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అట్లాగే ఎవరెవరి పేర్లు అయితే రెడ్ బుక్ లో ఆ రోజుల్లో లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి
ఏదైతే పెట్టుకున్నారో ఆ రెడ్ బుక్ ప్రకారంగా మా మీద యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పి వీళ్ళు కోర్టులకు అప్రోచ్ అవ్వటం, అట్లాగే పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వటం చేశారు. సో దానికి బదులుగా సిఐడి కూడా నారా లోకేష్ గారిని విచారించడానికి కోసం ఒక నోటీస్ ఇచ్చారు అని చెప్పి ఒక వార్త వస్తుంది. ఆ నోటీస్ అయితే ఇచ్చారు, కానీ నిజంగానే యాక్షన్ తీసుకుంటారా, నిజంగానే దర్యాప్తు చేస్తారా, పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మిగతా వాళ్ళకి ఎలాగైతే ఎగ్జామిన్ చేస్తున్నారో, అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కానీ లేదు అంటే ఎనీ ఆఫ్ ది పొలిటికల్ కూడా నాని గారు వీళ్ళ అందరినీ కూడా సిట్ దర్యాప్తు సంస్థలు కానీ సిఐడి సంస్థలు కానీ పిలుస్తూనే ఉన్నాయి. అదే విధంగా అంటే సునీల్ కుమార్ వీళ్ళందరినీ పిలుస్తూనే ఉంది, ఆంజనేయులు. సో అదే విధంగా వీళ్ళ విషయంలో కూడా అంటే నారా లోకేష్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అది కాక కాబోయే సీఎం అని చెప్పి టాక్ ఉంది. అది కాకుండా నారా లోకేష్ గారు పూర్తిగా అంటే చంద్రబాబు నాయుడు గారికి కుడుభుజంగా పనిచేస్తున్నారు. ఇద్దరు కలిసి రూపొందించిందే ఈ రెడ్ బుక్ కాబట్టి పోలీస్ వ్యవస్థ అన్నది ప్రభుత్వం పక్షాన ఉంటుంది కాబట్టి ఇది నిజంగానే వాళ్ళు దర్యాప్తు చేస్తారా, లేకపోతే దర్యాప్తు చేస్తున్న పేరు మీద నారా లోకేష్ గారి ఇంటికి వెళ్ళి సకల మర్యాదలు చేసి కేసు క్లోజ్ చేసేస్తారా అనేది మనం ఇక్కడ ఎదురు చూడాల్సిన విషయమే. ఏదేమైనప్పటికీ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా డిజిటల్ ఆయన వాళ్ళు తయారు చేసుకుంటుంది, కానీ లేదు నారా లోకేష్ గారు చెప్తున్న రెడ్ బుక్ కానీ మనం రాజ్యాంగ విరుద్ధం అనే చెప్పాలి. ఎందుకోసం అంటే రాజకీయాల్లో రాజకీయమే తప్ప రాజకీయ కక్షలు కానీ హత్యలు కానీ లేదు అంటే వాళ్ళ ఆస్తులకు భంగం కలిగించే చర్యలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం. సో ఒక క్లీన్ పొలిటికల్ గేమ్ ఉండాలి అని అంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. కక్ష సాధింపు అన్నది ప్రజలు కూడా ఎలాగనుకుంటున్నారంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేశారు, అట్లాగే చాలా మంది అంటే బొండా ఉమా గారికి కానీ లేదు అంటే అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ వీళ్ళ హెరాస్మెంట్ కి మనం కళ్ళతో చూసాం. సో అదే పంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ వచ్చినట్లయితే వాళ్ళు ఇంతకు మించి వాళ్ళు చేస్తారు అన్న భావన అన్నది ప్రజల్లో మంచిది కాదు. సో వాళ్ళకి రాజకీయంగా మంచిది కాదు. ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఇవన్నీ కూడా ఏంటంటే లేదు అంటే దౌర్జన్యాలు, గూండాయిజము, ఇవి రౌడీయిజం ఇవన్నీ బాగా పెరిగిపోయిన పరిస్థితి. ఇది నిజంగా రాజకీయాన్ని తప్పుదారి పట్టిస్తుంది. ఏదో దీంట్లో ఉంది, తొండ ముద్రతే ఊసరం లేటట్లుగా, అట్లాగే రౌడీ ముద్రతే రాజకీయ నాయకుడు అవుతారు అని చెప్పి ఒక సూక్తి ఉంది. అది ఎంతవరకు నిజం అన్నది ప్రజలకే తెలియాలి. ఒకసారి మనం లోక్సభ, రాజ్యసభ, తర్వాత డిఫరెంట్ అసెంబ్లీస్, సీఎంస్, మినిస్టర్స్ వీళ్ళ తాలూకా చరిత్రలు చూసుకున్నట్లయితే చాలా మందికి క్రిమినల్ చరిత్రలు ఉన్నట్లుగా ఇప్పటికీ ఉన్నాయి, కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ లేవు. చాలా మంది బెయిల్ మీదే ఉండి, అది జగన్మోహన్ రెడ్డి గారు అయినా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పుడు కేసులు అని చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పుడు కేసులు అని చెప్తున్నారు. అట్లాగే చాలా మంది భారతదేశంలో రాజకీయ నాయకుల మీద చాలా క్రిమినల్ కేసెస్ పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా, అంటే అందులో సీరియస్ క్రిమినల్ కేసెస్, చాలా మంది క్రిమినల్ కేసెస్ లో జైల్లో ఉండి పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఏంటంటే వీటిని చాలా పెద్దగా పట్టించుకోవట్లేదు. దానివల్ల రాజకీయాల్లో విచ్చలవిడితనం బాగా పెరిగిపోయింది. ఇది మన భారత సౌభ్రత సార్వభౌమతకు కానీ లేదు అంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు కానీ తీరని మచ్చలు, మాయని మచ్చలుగా మిగిలిపోయే అవకాశం ఉంది. దీన్ని కరెక్షన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాంట్ యాక్సెప్ట్ ఐదర్ ఇట్ ఈస్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, రెడ్ బుక్ పరిపాలన అంటున్నారు. అట్లాగే ఇటు వైసీపీ వాళ్ళు మీరు ఏం మాట్లాడుకున్నా మేము తగ్గేది లేదు వీళ్ళు చెప్తున్నారు. అట్లాగే మీ రెడ్ బుక్ మేము భయపడమని చెప్పి వీళ్ళు చెప్తుంటే కూడా అటు లోకేష్ గారిని, తర్వాత కూటమి పెద్దలు, కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో కాకుండా పదవుల్లో ఉన్నవాళ్ళు, పార్టీ పదవుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా మేము కూడా తగ్గేదిలే
ఆమె తుమ్మి తేల్చుకుందాం అన్న పరిస్థితిలో వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. బోత్ ది థింగ్స్ ఆర్ నాట్ healthy for Indian democracy. Indian democracy to be successful, to thrive properly, there should be healthy competition. Thank you very much. All the best.